స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఆల్మోస్ట్ 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 27 సంవత్సరాల్లో మనతో కలిసి నడిచి చివరి లోకాలకు వెళ్ళిపోయిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని ఒకసారి స్మరించుకొని కొంచెం మౌనం పాటించి వాళ్ళకి, అలాగే గరికపట్టి నారాజీ, ఇద్దరు రావాల్సి 1997, 98 ఏ ఫర్ యాపిల్, ఏ సెక్షన్. ఓకే, నేను గజరేని కాదు, నేను అది గుర్తు చేయలేదు. ఓకే, 10th అయిపోయింది. 10th తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. సో ఇంటర్లోని ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 10 సబ్జెక్ట్స్కి 3 సబ్జెక్టులో పాస్ అయ్యాను. 7 సబ్జెక్టులు పోయిందా చదువు ఆపేశాను. ఆఫీస్ ఒక 3 years కోఆపరేటివ్లో పనిచేశాను. తర్వాత మళ్ళీ చదువుకోవాలని కొంతమంది చూసి ఇన్స్పైర్ అయ్యాను. 3 years తర్వాత మళ్ళీ 7 సబ్జెక్టులు 1 yearలో కంప్లీట్ చేసి మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను. అప్పటి వరకు ఫస్ట్ క్లాస్ అంటే ఏదో తెలియదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు కూడా క్లాస్ ఫస్ట్, క్లాస్ సెకండ్. డిగ్రీ తర్వాత ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ పైడా కాలేజ్ వైజాగ్ చేశాను. ఎంబీఏ తర్వాత జాబ్స్లో కళాకారంగా ట్రావెల్ అయిపోయి తెలుపుతున్నాను. ప్రస్తుతానికి జియో కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను, వెస్ట్ గోదావరి. అండ్ నాకు పెళ్ళయింది. మా ఆవిడ పేరు మాధవి. తను టీచర్గా వర్క్ చేస్తుంది భాస్కర్ స్కూల్లో. మా 2 పిల్లలు, 2 ఆడపిల్లలు నాకు. ఒకరు 7th క్లాసు, ఒకరు 5th క్లాసు. ఓకే, సో ఇది నా ఫ్యామిలీ. హౌస్ వైఫ్ అండ్ యాక్టివిటీస్ గా పోటీ చేసి వచ్చాను. నాకు 2 పిల్లలు. మా ఆయన అగ్రికల్చర్. నా పెద్ద పాప డిగ్రీ అయిపోయింది. సెకండ్ పాపేమో ఫస్ట్ చదువుతుంది. అండ్ ఎక్కువ ఎనర్జీ కానీ ఇంకా స్పీడ్గా మాట్లాడాలని కోరుకుంటున్నాను. అంతే, అది మించి ఏం లేదు. అందరూ బాగున్నారని అడుగుతున్నారా? ఇంటర్మీడియట్ ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఎంపీసీ మ్యాథ్స్ 2B. నేను తర్వాత కరెస్పాండెంట్ కోర్సులో BA ఇంగ్లీష్ లిటరేచర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 2007 డిసెంబర్ 17 హైదరాబాద్ అయిపోయాను. సో 2007 హైదరాబాద్ అయిపోయి 2008 to 2010 2007 హైదరాబాద్ వెళ్ళాను. 2008 to 2010 2 years నేను హైదరాబాద్ MBA ఎగ్జామ్ చదివాను. సో MBA కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్లో హెచ్ఆర్ కన్సల్టెన్సీలో 1 year హెచ్ఆర్
నేను అనిల్ కుమార్ ఫ్రమ్ విజయరామపేట. దొడ్డి అనిల్ కుమార్. సో మా బ్రదర్ పేరు శ్రీనివాసరావు. మా ఇద్దరిని చూసి కాన్వెంట్ నుంచి ఇక్కడ వరకు కూడా ఇద్దరు క్లాస్మేట్స్ అండి. క్లాస్మేట్స్ కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎలా ఉంటారో మేము ఇద్దరు ఇప్పటికీ కూడా అలానే ఉంటాం. ఏది అయితే కరెక్ట్ చేస్తున్నాను. నా ప్రాక్టీస్ కి తోడు అయితే నేను గ్రామీణ విద్యగా చేస్తున్నాను. నేను ప్రాక్టీస్ చేస్తూ మా బ్రదర్ షాప్ చూసుకుంటారు. మాకు 10th క్లాస్ 9th క్లాస్ తెలిసిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు ఏదో తెలియదా? తెలియని వాళ్ళు దయచేయండి హ్యాండ్స్. నాకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే త్రూపు అంటే ఒకే ఒక దాసు మన సేవల దాసు. సో దాసు ఏంటంటే మధ్యలో మా సార్ కాల్ చేశారు. ఏం చేస్తున్నావు ఈసీ పెట్టారు. ఈసీ కలవాలా బాబు హలో నా పేరు గణేష్ పైడా. నేను హాస్టల్ చదువుకున్నాను. కరెక్టే, హాస్టల్ చదువుకున్నాను. ఓకే, హాస్టల్ నుంచి పైడా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేను ఆర్మీ, నేను ఇంటర్ అయిన తర్వాత ఆర్మీ వెళ్ళాను. నెక్స్ట్ నాకు ఒక వైఫ్, ఒక అమ్మాయి, ఇంకేది పెళ్ళైన పరిణామాన్ని చూసిపెట్టి ఇద్దరు పిల్లలు ఉండేట్టు చూడాలని చెప్పి నేను దానికి చెప్పాను. నేను నమ్మేసింది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటారు కదా, అదనమాట. కన్ఫర్మ్ చేసింది అన్న ఇబ్బంది చెప్పి చూడమనిస్తుంది. అది చూసి పెట్టింది. ఇక్కడ వచ్చినా చెప్తాను, నాకు చెప్పలేదు. ఎవరున్నారా? బ్రాహ్మణ్స్ అష్టమి మీద పనిచేస్తున్నాను. మా వైఫ్ పేరు వాగలక్ష్మి. నాకు ఇద్దరు పాపలు. ఒక పాప 6th క్లాసు, ఒక పాప 1st క్లాస్. ఇప్పుడు కేంద్రంలో త్వరగా ముగించాలంటే బయట వస్తుందంటే స్పీడ్ చేస్తున్నారు. ఏం చేయాలి? నేను మీతో రండి. నేను ఇప్పుడే జరగడం వల్ల రాజేస్తాను. కన్నెల వెంకటలక్ష్మి, రాజలక్ష్మి,
ఇక్కడ తమిళ నుండి అనుకుంటున్నారు. ரொம்ப சந்தோஷமா இருக்கு. విశాఖపట్నం. ఓకే, మేము ఉండేది గాజువాకలో ఉంటున్నామండి. మాకు పెద్ద అబ్బాయి కులశేఖర్, చిన్న అబ్బాయి పేరు షణ్ముఖ్, అలాగే 9th క్లాస్ అండ్ 6th క్లాస్ చదువుతున్నారండి. మేము ఉండేది ఇప్పుడు నా యొక్క జాబ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వెళ్ళగా చేస్తున్నాను. ప్రాణ స్నేహితులందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. నిజంగా బ్యాచ్ 97, 98 బ్యాచ్ అంటే ఒక చరిత్ర. నిజంగా ఈరోజు అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా పేరు దొండగిరి బాబు. నాతోటి ప్రాణ స్నేహితులు ఫ్రెండ్స్ అందరితో కలిసి చదువుకున్నందుకు, నేను ఈ బ్యాచీలో సభ్యులందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 3 పిల్లలు. పెద్ద పాప ఇంట్లో ఫస్ట్ ఇయర్ చదువుతుంది, సెకండ్ పాప 7th క్లాస్, బాబు ఏమో 6th క్లాస్ చదువుతారు. కాబట్టి హ్యాపీగా మీరు కూడా మీ ఫ్యామిలీతో అందరూ కూడా చక్కగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరెక్ట్ కరెక్ట్. ఎస్ సార్. బాబు బీటెక్ చదువుకున్నాడు. 1 ఇయర్ హైదరాబాద్ లో జాబ్ చేశాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా. ఇప్పుడు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. ఎంఎస్ అయిపోయింది. పాప డెంటిస్ట్, డాక్టర్, పీజీ చదువుతుంది. తెలియదు. సంకల్ప కొండమ్మ నన్ను మండలంలోనే ఇచ్చారు. డ్రాయింగ్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి, అందరికీ తెలుసు. ప్రేమ్ కుమార్. మా హస్బెండ్ పి రవికుమార్. మేము ఏంటంటే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ స్కూల్ రన్ చేస్తున్నాం వైజాగ్లో. నాకు ఒక బాబు, పాప. బాబు MBA, పాప బీటెక్ కంప్లీట్ అయ్యింది. జాబ్ పర్పస్లో సర్చింగ్ ఉంది. అంతే ఫ్రెండ్స్. ఇలా కలుస్తున్నాను. లాస్ట్ టైం నాన్నచ్చి నాకు కాల్ చేశాడు. కాకపోతే అప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల నేను రాలేకపోయాను. అందరినీ మిస్ అయ్యాను. కానీ ఫొటోస్ అవి పెట్టాడు. ఈసారి అయితే 1 month అవుతుంది తనకు. తను నాకు కాల్ చేసి, శ్రీదేవి కూడా చేసింది, లతాజ్ కూడా చేసింది. నేనేం అప్పుడు కూడా రిజర్వేషన్ చేయించుకున్నాను, కానీ కొంచెం హెల్త్ బాగా రాలేకపోయాను. లత చెప్పినట్టు నేను మాత్రం ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను రావాలని. గ్రూప్లో కూడా నాన్నజీ ఒక మెసేజ్ పెట్టారు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, అందరినీ గ్యాదర్ అవ్వాలి, ఎవరు కూడా మిస్ అవ్వద్దు, నెక్స్ట్ టైం గెట్ టుగెదర్ ఉంటుందో లేదో కూడా తెలియదని చెప్పారు. నేను ఆ రోజు నిజంగా నేను కూడా మెసేజ్ పెట్టాను, నిజమే ఫ్రెండ్స్ రావాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం ఎక్కడ ఉంటారో తెలీదు. రోజులు కూడా నాకు 3 పిల్లలు. అమ్మాయి నైట్ ఎగ్జామ్ రాసింది. 2వ అమ్మాయి ఏమో బీటెక్ 5 ఇయర్, బాబు ఏమో ఇంటర్ 2nd ఇయర్. ఇక్కడే అంతలా చేసి మనందరినీ కలిపినందుకు నిజంగా హృదయపూర్వకాన్ని కనపడతాను. అదైతే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యేటప్పుడు, అంటే అన్నీ రీసెంట్గా చనిపోవడం కూడా కొంచెం రీసెంట్గా బాధపడడం చాలా. ఆ టైంలో మీరు ఇలా చేసుకోవడం వల్ల నేను చాలా హ్యాపీగా అన్నితో ఎమోషన్ ఏం చేశాను కూడా. ఓకే, మాకు ఓకే బాబు బీటెక్ కాలేజ్ గుంటూరు ఆర్గనైజ్ కాలేజ్, మాది బిజినెస్ ఇక్కడ బంగాళపల్లిలో ఉన్నాను. హ్యాపీగా ఉంటున్నాను. నాన్నగారు ఇంటికి కనిపిస్తుంటారు చాలా మంది కదా, నేను అందరూ కనిపిస్తాను చాలా మందికి. బట్టల్లో ఏమంటారు చాలా మా అబ్బాయి పట్టుబాబు, నేను బట్టల్లోనే అంటున్నాను. మా అబ్బాయి డిగ్రీ, పెద్ద అబ్బాయి డిగ్రీ BS కంప్లీట్ చేశాడు. హైదరాబాద్లో మొన్నే జాయిన్ అయ్యాడు జాబ్లో. చిన్న అబ్బాయి శశి కాలేజ్లో ఇంటర్ 2nd ఇయర్ చేశాడు. ఇప్పుడు బీటెక్ జాయిన్ చేయాలి. మేము ఊళ్ళోనే ఉంటామండి. నార్మల్గా అగ్రికల్చర్ చేస్తున్నాము. మాకు రావట్లేదండి. పాప
చిన్న పాప 10th అంటే సురేంద్ర బ్యాగ్ పెంచాను వీళ్ళందరూ నీ బ్యాగ్ పెంచి అంటే వీళ్ళందరూ మా బ్యాగ్ పెంచారండి ఇంకొంటాను అనుకుంటున్నాను నిజంగా తెలియదు వాస్తవం అవునా కదా చెప్పండి ఏం తెలియదా నేను ఇంటింటికి కేకులు నడుపుతున్నాను వినోదం అందిస్తున్నాను అదే నా పని నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు చిన్నపిల్లలు ఏంటన్నారు నా పేరు భోగేశ్వరరావు మరి నేను గాజువాక వస్తున్నాను గాజువాక శబరైపోతుంది చెయ్యాలి డిగ్రీ థర్డ్ ఇయర్ చిన్నపాప సెకండ్ ఇయర్ అంటే అండి 10th అవగానే మా ఊరు పెళ్లి చేస్తాను మీకు పోటీ అండి అమ్మనాయక రాజేష్ హాయ్ ఫ్రెండ్ నా పేరు రాజేష్ అమ్మాయికల నేను కాకినాడలో ఉంటున్నాను ప్రజెంట్గా హోటల్ బిజినెస్ చేస్తున్నాను పాప బాబు పాప 4th క్లాస్ బాబు 2nd క్లాస్ నా పేరు తలాది సన్యాసరావు మా వేరుల గారు నేను డాక్టర్ కొనుక్కున్నాను డాక్టర్ కోరుతాను ఇది లేట్ మ్యారేజ్ అండి చెప్పు మాకు ఇద్దరు పిల్లలండి బాబు 6th క్లాసు పాప ఏమో 4th క్లాస్ మరి ఏమనగారు మా ఆవిడ మంచి సుభాష్ని తన పౌరు సుభాష్ని అంటే మనం దునియా పెడతాం అయితే తన వంశం అయితే నాకు ఒక పాప డిగ్రీ బాబు ఇంటర్ అయింది ఏ వర్క్గా ఊర్లోనే వర్క్ చేస్తాం అంటే సూపర్ అంట మనం మర్చిపోయాం అక్క అరే తమ్ముడు సుధాక పక్కనండి అరే తమ్ముడు గుర్తున్నాను అక్క దానికి వండదానని ఒకసారి గుర్తు చేస్తూ సుధాకని అడుగు చెప్తారు బాబు మాది వేరుల అగ్రహారం పాప డిగ్రీ చదువుతుంది ఫస్ట్ ఇయర్ బాబు 2nd ఇయర్ చదువుతున్నాడు నారాయణ కాలేజ్ పెదబాబు పెదమలి పెదబాబు పెదమలి నేను పెద్ద గొప్పలి ఎంఎస్ చేస్తున్నాడు ఈ వయసులో ఉన్నాడు చిన్నోడు బీటెక్ థర్డ్ ఇయర్ మా ఆయన గారు బిజినెస్ అంతే మీరే మాట్లాడుకుంటే మేము ఎవరు మాట్లాడుతున్నారు నాయుడు మాత్రమే సూపర్ మా హస్బెండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో చీఫ్ మేనేజర్ చేస్తున్నారు నేను కూడా జాబ్ చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు నేను అకౌంటెంట్ చేస్తున్నాను ఓకేనా నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు బాబు పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు చిన్న బాబు 7th క్లాస్ పుష్పరా పుష్పరా మీరు ఎలా ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు మేము ప్రస్తుతానికి విజయవాడగా జాబ్ చేస్తున్నాను నాకు పాప బాబు పాప ఇంటర్ ఫస్ట్ బాబు 8th క్లాస్ మాకు అల్లుళ్ళు వచ్చేస్తారు బేకరా మీకు చాలా
చూసారా అప్పటికే పాపలాగా ఉంది వాళ్ళ పుట్టిన పిల్లలకి అందరికీ వాళ్ళ అమ్మాయి నాన్నగారు చూసుకుంటారండి. ఎక్కడెక్కడ వీటన్నిటికీ కారణం మా మావయ్య. మా మావయ్య నేను పెళ్లి చేసుకున్నాను. ఆయన నాకు ఇంత పిల్లలు ఇచ్చారు. నాకు ఇంత పిల్లలు మా అమ్మ పేరు చూసారు, మా అమ్మ పేరు తెలియదు. బాబు హాస్టల్లో ఉంటాడు, బాబు మా దగ్గర ఉంటుంది. పాప బాగా అవ్వాలి. ఇక్కడ అందరూ గుర్తున్నారు, కొంతమంది గుర్తులేదు. పేరు చెప్తే గుర్తుంటారు. సింగర్ సూర్యమ్మ బెస్ట్ ఫ్రెండ్ అక్కడ రెండోసారి నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే వ్యాయామం చేసుకున్నాను. కోమలలో జెరాక్స్ కాపీ పెట్టి విశాఖలోనే ఉన్నాను నేను. నాకంటే బాబులు. పెద్ద బాబు ఏమో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న బాబు ఏమో 9th క్లాస్ చదువుతున్నాడు. అదిగో చిన్న బాబుని కూడా తీసుకొచ్చాను. బాబు ఒకసారి చెప్పండి. మా వారేమో వ్యాన్ డ్రైవరు, సొంతనే వ్యాను. మా లైఫ్ బాగానే ఉంది. డబ్బులు అవి ఏమీ లేవు, పిల్లలే పెద్ద డబ్బులు మాకు. బాగానే ఉంది లైఫ్ మాది. హ్యాపీ ఆల్ హ్యాపీ. పేరు అప్పారావు. నేను ఇక్కడ శ్రీ విద్యన్ స్కూల్లోని టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు బాబులు. పెద్దోడేమో గుడిశేఖర్ ఫోర్త్ క్లాస్ చదువుతాడు. చిన్నోడేమో సాత్విక్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరో తులసి వస్తే వెళ్ళారు. ఈవిడే నోట్లో తులసి చెప్తాను, నా గురించి కూడా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నొంట్ల తులసి. నాది వడ్డాడి. వచ్చిన ఉగాది సింహాసనంలో ఉంటున్నాను. మా ఆయన పేరు నుంచి వేణుగోపాలరావు. పోర్ట్ ట్రస్ట్ విశాఖపట్నం పోర్టులో చేస్తున్నారు. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప ఏమొచ్చి బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఎంఎస్ డేటా సైన్స్ తిరుపతి యూనివర్సిటీలో చేస్తుంది. చిన్నది ఏమొచ్చి ప్రెజెంట్ డిప్లొమా అయిపోయింది. ఇప్పుడు ఈ రోజే రిజల్ట్ ఓపెన్ అవుతుంది అంటే సూపర్ సూపర్ వెరీ గుడ్. నానాజీ గారికి అయితే చాలా థ్యాంక్స్. కాదమ్మా అది తోలైపోతుంది. నన్ను వైజాగ్ ఇచ్చాడు. నాకు ఒక బాబు, మా ఆయన ప్రైవేట్ జాబే. నాకు ఒక లేట్గా మ్యారేజ్ అయింది, బాబు చిన్నాడు. సరే అంతే. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఇందిరా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ పదవి వస్తే కూడా నేనే లేట్ అయిపోయి అనుకున్నాను. కాకపోతే నాన్న లేట్గా ఇంట్లో వస్తున్నారు. ఇంకా వస్తున్నారు. నాన్నగారు ఎక్కడ కోపం వస్తుందని నేను అనుకున్నాను. అదేం జరగలేదు. అయితే నాకు మాత్రం చాలా హ్యాపీగా ముందు గట్టిగా వచ్చింది. సార్ అయితే ఆయన చేస్తారైతే అనుకోలేదు నేను. కానీ మళ్ళీ గట్టిగా తయారు చేసినందుకు అందరికీ థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడైనా జరగాలని కోరుకుంటున్నాను. మళ్ళీ జరగాలి. అదే అక్కాలు ముందు చెప్పినట్టు అంటే ఉన్నంత అదే కొద్దిగా సంవత్సరాలు గ్యాప్ వచ్చినా ఒక 2-3 సంవత్సరాల్లో మళ్ళీ గ్యాప్ రావాలని అన్నీ కోరుకుంటున్నాను. ఇది అందరికీ ఐడియా ఉండొచ్చు అనుకుంటున్నాను. వెరైటీ ఏంటంటే నా పేరు ఒకటే ఉంటుంది, ఆ పేరు భూమిరాజు. అది చాలా పెద్ద ఉంటుంది. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయినందుకు కారణం ఏంటంటే మన మంచాల నానాజీ గారు. ఈ మంచాల నానాజీకి అందరం కూడా కొంచెం ఆగ్రహం. కోరుకుందాం. అంటే ఇప్పుడు చేసే వాళ్ళకి సహకరించే వాళ్ళు లేకపోతే ఏది జరగదు కదా. సో ఇది అందరూ సహకారంతో జరుగుతుంది. సో నేను పిలుస్తాను, రాకపోతే
స్టేజ్ మీద ఉన్నాం. వీళ్ళందరూ కూడా రోజు క్లాస్కి వెళ్ళి అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం, అలాగే ఆ స్కూల్లో గడపడం, ఆ రోజులు మళ్ళీ ఈ స్టేజ్ మీద కనిపిస్తున్నాయి. మన స్కూల్కి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తాయని నేను అనుకుంటున్నాను. 4 గంటలకి స్కూల్కి వెళ్దాం. ఇక్కడ ఈ రోజు మనం కలిసినందుకు వర్షం కూడా మనకి ఆశీర్వదించింది అనుకుంటున్నాం. నేను ప్రస్తుతం పంచాయత్ సెక్రటరీగా అరకువేలో చేస్తున్నాను. ఎవరైనా సరే అరకువేలు వచ్చినట్టయితే నాకు నా హెల్ప్ ఏమైనా కావాలంటే కోరుకోవాలి. కట్టుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయాలి, స్థలం ఇస్తారు. మీకు ఫ్యామిలీ ఎవరైనా వచ్చినట్టయితే హ్యాపీ. అరే రిసార్ట్ కట్టుకోవడానికి స్థలం ఇవ్వమంటున్నాను. రిసార్ట్ కట్టుకోవడానికి స్థలాలు ఇస్తారు. అదే ఇంకా మన విలీన్ లాయర్స్ మాట్లాడాల్సిన కోరుతున్నాను. మనసంతా నువ్వే సాంగ్. నా పేరు విలీన్ నాగేశ్వరరావు. నాకు 2011లో మ్యారేజ్ అయింది. మా ఆవిడ పేరు భారతి. నాకు 2012లో పాప పుట్టింది. పాప పేరు పూజా పల్లవి. ప్రస్తుతం 8వ క్లాస్ చదువుతుంది చోడవరం. బాబు ఏమో 7th క్లాస్ చదువుతున్నాడు. 2014 మన గెట్ టుగెదర్ టైంలోనే పుట్టారు. నాకు ఒక పాప బాబు. ప్రస్తుతం నేను ఆటో నడుపుతూ జీవనాధారం సాగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేది ఒకసారి. ఓకే, పాప వచ్చి తీసుకొచ్చి చదువుతుంది. నేను వంటలో పాప చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సతీష్ గారు సతీష్ మాటల మాంత్రికుడు. నా పేరు సతీష్ అండి. ఆది సతీష్. శ్రీశైలం డాక్టర్ కనిపించగలిగే నేను ఎవరికి సూర్యబాబు. నాకు బాబు పాప 8th క్లాసు, పాప 5th క్లాసు. మొత్తానికి ఫైనాన్స్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నా పేరు గోపాల్ దేవదాస్. నాకు 4 పిల్లలు, 3 బాబులు, 1 పాప. బాబు ఇక్కడ చదువుతున్నాడు. నాకు ఉన్న ఆశలో ఒక ట్రైన్ కొన్నాను, ఒక
తెస్తే బాబు మొన్న రీసెంట్గా అంతా కూడా సో ఫ్రెండ్స్ ఒక మాట, సో నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం మన నోకరాజు బాబు చనిపోయాడు. సో మైగ్రేన్ ప్రాబ్లం వల్ల. కానీ మన ఇక్కడ అందరికీ కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన 10th బ్యాచ్ ఇప్పుడు ఎవరు కొంతమంది ఆడారు కొత్తగా, కానీ అప్పుడు ఒక 40-50 మంది ఉండేవాళ్ళు గ్రూప్లో. ఇలాగ మన ఫ్రెండ్ నోకరాజు వాళ్ళ బాబు బాగాలేదంటే నిజంగా ఇనిషియేషన్ కూడా ఫస్ట్ నాకు ఇనిషియేషన్ తీసుకుంటే మన ఆది సతీష్ ప్రతి ఒక్కరు కూడా స్పందించి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఇచ్చారు. ముఖ్యంగా ఆల్మోస్ట్ ₹1,00,000 పైన వాళ్ళ బాబుకి సహాయం చేసాం. దురదృష్టం ఏంటంటే మనం చికిత్స పొందుతూ చనిపోయాడు అబ్బాయి. బట్ ఇక్కడ ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ట్రెండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఒకటే జీవితం, స్నేహాలే ఓవరం, కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా, ఓసారొస్తే పోనే
వరం ఇదే 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 హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సత్తడే హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూ లేని అంతరే మొహమాటం అనుమాటే చెరిపేసి చనువే ప్రతిమాలు బెదిరించి చొరవే వద్దన్నా విసిగించి చెలిమే ఎప్పుడైనా విడిపోని గుణమే నవ్వింకా ఆగేనా నలుగురిలో బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే ఇదే ఇదే వరం ఇదే 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 మా వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టర్లో మంచి జాబ్ చేస్తూ ఉన్నారు. నా పిల్లలు బాబు బీకే చదువుతున్నారు కేఎల్ యూనివర్సిటీలో. పాప తరగతిలో విశాఖపట్నం ప్రాక్టికల్స్ అయితే చెప్పలేదు. చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఇలా అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. Gracias.
ఇప్పుడు మా బాగా బాగా
నా పేరు కోరుకున్నాను కానీ నాకు ఇంకో పేరు భాష అంటారు. అది నాకు పెట్టిన పేరు మన ఫ్రెండ్ చనిపోయింది కదా రాకమూరు తను అబ్బాయి కాబట్టి అలా భాష అనే పేరు నాకు అవసరం పెట్టింది మన ఫ్రెండ్ మాట్లాడు. సరే ఇప్పుడు గంటలు భోజనం చేసినప్పుడు ఆ భగీరథుడు కష్టపడ్డాడు. మనందరినీ ఇలా సంరక్షించడానికి మన అప్పుడు మంచి వెళ్ళాలి. అలాగే అందరూ కూడా ఒకసారి అది పంట ఉద్యోగంతో హ్యాపీ చెప్పాలి. తర్వాత మా ఆవిడ పేరు రూపాయి, అదే మా నాన్నపల్లు మోహన్ మన క్లాసులు మా శిష్యుడు. తర్వాత నాకు నా పేరు బాబు పాప బాబు శశిధర్ గొప్ప ఫైనాన్స్ వాడు, పాప పవిత్ర 10th క్లాస్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. అలాగే జయ అదిగా చెప్పేశాను. దాసు మన సేవ దాసు. సో ఎస్పెషల్లీ మీకు చాలా చాలా నువ్వు హాయ్ చెప్పు. ఎవరు హాయ్ చెప్పు నువ్వు అనుకో. dum dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dare dum 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 dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dare dum 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్
పడిపోయా చూపులో ఓ మీరా మా అందరి కల నీవెగా మా ఎదలో నీవెగా బ్యాచుల్లోన తేడాలు ఉన్న బ్యాచు ఒక్కటే మచ్చా అన్న మామ అన్న ఫ్రెండ్షిప్ ఒక్కటే సాధించాలనుండేదో నీకు ఏం చెయ్యాలో డౌట్ కాలేజ్ లైఫ్ లో చదువు లైఫ్ ఫుల్ టైం మేము కొడతాములే సైటు దమ్దరే 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 దమ్దా
ప్రాణమంత నీకే నేను
Thank you.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మందారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము
ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమీదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు